నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి కర్నూలులోన జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి ఏ యువకుడైతే దానికి కారణమయ్యాడో, బస్సుని ఆ విధంగా దగ్ధమైపోవడానికి, అంతమంది మృత్యువాత పడడానికి ఏదైతే మృత్యు రూపంలో వచ్చిందో, ఆ శివశంకర్ అనే 20 సంవత్సరాల యువకుడు తాగి ఉన్న వీడియో అయితే వైరల్ అయింది. మరి అర్ధరాత్రి సమయంలోన ఆయన దాదాపు 2 గంటల 20 నిమిషాలకి తెల్లవారుజామున పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే మాత్రము ఇప్పుడు రిలీజ్ అయింది. మరి ఈ సమయంలో శివశంకర్ పూర్తిగా మద్యం మత్తులో ఉండి డ్రైవ్ చేస్తున్నట్లుగా గూడా అందులో క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఎందుకంటే పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గరికెళ్లారు. వెనక్కి ఇంకొక స్నేహితుడు గూడా ఎవరో ఉన్నారు. మరి లిఫ్ట్ ఇచ్చాడా? లేకపోతే అతని స్నేహితుడా అన్నది తెలియదు. బట్ ఇద్దరైతే మాత్రం ఉన్నారు. పెట్రోల్ పోసడానికి అక్కడ ఎవరు బ బైక్‌లో పోయడానికి ఎవరు లేని నేపథ్యంలోన బంక్ చుట్టూ గూడా వాళ్ళ కోసం మరి వీళ్ళు వెళ్లారా? లేకపోతే ఏంటన్నది తెలియదు. సో, అక్కడ లేకపోయేటప్పటికి బైక్ తీసిన విధానం ఎలా ఉంది అంటే, ఆయన బైక్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఆపుకున్నాడు. బైక్‌ని ఇట్లా తిప్పాడు ఒక లెఫ్ట్ హ్యాండ్‌తోనో, రైట్ హ్యాండ్‌తోనో యూజ్ చేసి. బైక్ ఎక్కను గూడా ఎక్కలేదు. అంత హెవీ వెయిట్ ఉన్న బైక్‌ని జస్ట్ ఇట్లా తీసి ఇలా అన్నాడు ఒకేసారి. అసలు వీడియో చూస్తేనే ఆ ర్యాష్‌నెస్ అర్థమైపోతూ ఉంది అందులోని. అంతే కాకుండా అక్కడి నుంచి ఆయన ఏదైతే బైక్ తీసి స్టార్ట్ అయ్యాడో చాలా ర్యాష్‌గా పడిపోతున్నట్లుగా మొత్తం తూగిపోతున్నట్లుగా ఉంది. ఆ బండి చాలా ర్యాష్‌గా తీశాడు. మరి ఏ స్పీడ్‌లోని వెళ్లి ఆ బస్సుని ఢీకొన్నాడన్నదైతే అర్థం కాని పరిస్థితి ఉంది. ఖచ్చితంగాను ఇందులో శివశంకర్ మరణించినప్పటికీ గూడాను, ఆయన మరణానికి పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, తాగి డ్రైవింగ్ చేయడం అన్నది మాత్రము నేరము అని ఎన్ని సార్లు చెప్తున్నా గూడాను ఇదే రిపీట్ అవుతూ ఉంది. సో, ప్రతి దానిలోనిని అసలు మద్యం దుకాణాలు గానియండి, మద్యం తాగడానికి సంబంధించిన చెక్కింగ్స్ గానియండి, ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. సగం పబ్లిక్ తప్పు, సగం అధికారుల తప్పు, ప్రతి తప్పులు గూడా ఇందులో మిక్స్ అయ్యి అబ్బం శుభం తెలియని ఇలా అనవసరంగా బస్సులో ఏమీ తెలియకుండా వాళ్ళు ఆహ్, ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా ఇలా మృత్యువాత పెట్టిన పరిస్థితులైతే మనం చూస్తూ ఉన్నాము. సో, తప్పు చేసింది ఒకరు అయితే పనిష్మెంట్ అంతమందికి పడింది. అంటే ఆ ఒక్కడు చేసిన వెధవ పని నిజంగాను చనిపోయాడని అంటే మరణించిన వ్యక్తిని గౌరవించాలి అనే ఒక మాట ఉంది గానీ, ఆ ఒక్క శివశంకర్ అనే అబ్బాయి చేసిన తప్పు వల్ల ఇంతమంది మృత్యువాత పడ్డారు అనడానికి తాగి తూలిపోతూ ఉన్నాడు. సో, ఈ నేపథ్యంలోనే ఈ ఇదైతే జరిగింది. యాక్సిడెంట్ అంతా జరిగింది. అలాగే ఇందులో ఇంకొక మిస్టేక్ గూడా ఉంది. ఏదైతే ఆయన ఢీకొట్టుకుంటూ ఎళ్ళిపోయాడో ఆ టైంకి మేబీ బస్సుకి గూడా ఉన్న స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో లిమిట్ దాటారా? లేకపోతే కంట్రోల్ అవ్వలేదా డ్రైవర్‌కి? మొత్తానికి ఏదైనా గూడాను 2 విధాలుగా గూడా అక్కడ తప్పు కనిపిస్తుంది. ఆయనైతే బస్సుని ఢీకొన్నాడు. బస్సు గూడా ఆయన్ని ఢీకొంది. 2 రాసుకున్నాయి. ఈ టైంలోని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది తప్పు కాదు. ఆయన ఎంత భయపడినప్పటికీ కూడాను ఆయన ఒక్క ప్రాణము రక్షించుకోవడం కోసము ఇంతమంది ప్రాణాల్ని పణంగా పెట్టడం ఇంకొక తప్పు. అసలు శివశంకర్‌ది కంప్లీట్‌గా తప్పు. అది వదిలేసేయండి. తాగాడు, మద్యంలో డ్రైవింగ్ చేశాడు. చాలా పెద్ద తప్పు. బ్లండర్ మిస్టేక్ ఆ మనిషి లేడు. దాన్ని మనం ఇప్పుడు ఆయనకి శిక్ష వేయడానికి గూడా లేదు. తప్పు అయింది గాబట్టి కుటుంబ సభ్యులని మనము ఏ రకంగాను మనము వాళ్ళని బ్లేమ్ చేయలేము. అబ్బాయిది తప్పు గాబట్టి ఉంటే శిక్ష వేసేవాళ్ళు. సో, భగవంతుడే శిక్ష వేసాడు. అక్కడితో అయిపోయింది. కానీ ఈ రకంగాను ఎవరైతే యువకులు తాగి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో, యువకులు కానియండి, పెద్దవాళ్ళు గానియండి, ఎవరైనా గూడాను దయచేసి తాగి బళ్ళు మీద, రోడ్డు మీదకి రావద్దు. కావాలని అనుకుంటే తాగి ఇంట్లో ఉండండి. మీరేం చావాలన్నా ఇంట్లో ఉండండి తప్ప, రోడ్డు మీదకొచ్చి అనవసరంగా మీ ఒక్కరితో పాటు మిగిలిన వాళ్ళ ప్రాణాలు తీయొద్దు దయచేసి. ఈ సిట్యుయేషన్‌లోనే ఆ పిల్లాడు చనిపోయాడు. కొంతమంది వాళ్ళు బయట పడతారు. వీళ్ళందరూ పోతారు. సో, అలాంటి ఒక్కరి వల్ల అసలు జరగకూడని ఎంత పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకంగాను డ్రైవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలోనే కాల్ చేసి ఉండుండాల్సింది. దీన్ని మనం పక్కన పెట్టేసినప్పటికి గూడాను డ్రైవర్స్‌కి ఖచ్చితంగాను ప్రతి ఒక్కళ్ళకి గూడాను మంచి ట్రైనింగ్ ఇవ్వండి. ఏదైనా ఇలాంటివి జరిగితే ఫైర్ జరిగినప్పుడు భయపడి పారిపోకుండాను ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు సరెండర్ అయ్యి తప్పు జరిగింది అనంటే వాళ్ళకి శిక్ష పడే అవకాశం తక్కువుంటుంది. మరి ఇలా చేయడం వలన వాళ్ళకి వేసే శిక్షలు గూడా చాలా డిఫరెంట్‌గా వేయాల్సొస్తుంది. సో, దీనికి సంబంధించిన అప్‌డేట్ గూడా ఉంది. అసలు డ్రైవర్‌కి ఏం జరిగింది ఏంటి అన్నది. మరి ఈ నేపథ్యంలోని ఏదైతే
ఈ యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడాను అధికారులైతే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే పనిలో అయితే పడ్డారనే చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని ప్రైవేట్ బసెస్ ఏవైతే రన్ అవుతూ ఉన్నాయో దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించినట్లుగా కనిపిస్తుంది. మరి ఎల్బీ నగర్ పరిధి వనస్థలీపురము, చింతలగుంట ఇవన్నీ కూడాను రెగ్యులర్‌గా హైవే రూట్స్, రెగ్యులర్‌గా బసెస్ వెళ్ళే రూట్స్. మరి చింతలగుంట, కుకట్పల్లి, మూసాపేట్ అలాగే గగన్ పహాడ్ ఈ ప్రాంతాల్లోని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోని దాదాపుగాను కొన్ని బస్సులనైతే సీజ్ చేసినట్లుగా అధికారులు తాజాగా నిబంధనలకి విరుద్ధంగా ఏవైతే బసెస్ రన్ అవుతూ ఉన్నాయో, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయో, వీటికి సంబంధించి ఇంకొక 4 బస్సుల్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి అవి ఏ ట్రావెల్స్‌కి సంబంధించినవనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి వీటిల్లోనే ఒక బస్ అయితే మాత్రము ఆల్‌మోస్ట్ ఆల్ ముందంతా గూడాను సరిగా లేదు. అసలు ఆల్‌మోస్ట్ ముందు పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితే ఉంది. అంటే అసలు అది ఒక బస్సు షేప్‌లో లేదు. అయినప్పటికీ గూడా ఆ బస్సుని రన్ చేస్తూ ఉన్నారు. సో, మరి అలాంటి బసెస్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగాను ఈ ఫోటోస్ కొట్టేవాళ్ళు ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆహ్, ఆహ్, స ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గానియండి, ట్రాఫిక్ ఆఫీసర్స్ ఎవరైనా. సో, వీళ్ళు మరి ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఇలాంటి వాటినన్నిటిని అసలు రోడ్డు మీదకి రాకుండా చేయాలి. సో, మనం ఎంత గొంతు చించుకున్నప్పటికీ గూడాను ఇప్పుడు ఏవైతే చర్యలు చేపట్టారో ఇది 3 రోజుల ముచ్చట్లాగా గాకుండా దీన్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తే తగ్గే అవకాశం ఉంది. ఇంకొక విషయము ఎవరైతే డ్రైవర్లు తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారో, ఇవి బసెస్ ఏవైతే వెళ్తాయో, బస్సుని తీసుకెళ్ళేటప్పుడు ఒక డ్రైవర్ ఉంటాడు. మళ్ళా ఏ హోటల్ దగ్గర, దాబా దగ్గర ఆగినప్పుడు వేరే ఎవరో డ్రైవర్ వచ్చి ఎక్కుతూ ఉంటాడు. సో, ఇలాగ ఒకే బస్‌కి ఇద్దరు, ముగ్గురు డ్రైవర్లు చేంజ్ అయిన పరిస్థితులు కూడా చాలా మంది చూసారు. ఈవెన్ మనం కూడా ప్రయాణం చేస్తూ ఉంటాము. మనకు కూడా ఇలాంటి కండిషన్స్ చాలా సార్లు ఎదురయ్యే ఉంటాయి. సో, ఇలాంటప్పుడు ఎవరైతే ఇద్దరు బస్‌తో పాటు వెళ్తారో, వాళ్ళిద్దరూ హెల్తీగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేటప్పుడు, ఎవరైతే స్టాఫ్ వెళ్లారో వాళ్ళు మాత్రమే ఈ బస్‌ని హ్యాండిల్ చేసేలాగా ఉంటే బెటర్. ఎందుకనంటే మధ్యలో ఎవడో అనామకుడు, ఎవడో తెలియని వ్యక్తి మళ్ళా వచ్చి జాయిన్ అయ్యి, ఎక్కడి నుంచి జాయిన్ అయ్యాడో అడ్రెస్ లేకుండా, వాడికసలు డ్రైవర్ లైసెన్స్ ఉందా లేదా తెలియకుండా ఎట్లా తెలుస్తుంది అసలు ప్రయాణికులకి వాడు ఆ బస్సుకి సంబంధించినోడా? లేదంటే ఏదైనా కాంట్రాక్ట్ మధ్యలో డబ్బులకొచ్చి జాయిన్ అయ్యాడా? ఇలాంటివి ప్రశ్నలు గూడా ఉంటాయి. సో, వీటిల్లో గూడాను ఖచ్చితంగా బస్ డ్రైవర్స్ ఏదైతే బుక్ చేసుకునేటప్పుడు ఉంటారో వాళ్ళకి ఇద్దరు డ్రైవర్స్ ఎవరైతే డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని బస్‌తో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మాక్సిమమ్ వీళ్ళే ఉండేటట్టుగా మెయింటైన్ చేసే పరిస్థితుల్ని కల్పిస్తే ఖచ్చితంగా బావుంటుంది. అలాగే బస్ డ్రైవర్స్ మధ్యలోని డాబా దగ్గర గాని, ఎక్కడైనా టాయిలెట్‌కి గాని 11, 12 టైంలో ఆగేటప్పుడు చాలా మంది డ్రైవర్స్ మద్యం సేవించి వెహికల్స్‌ని తీస్తున్న పరిస్థితయితే కనిపిస్తోంది. చాలా సార్లు గొడవలు గూడా జరిగినాయి దీనికి సంబంధించి బసెస్‌లోని. కొన్ని పేపర్స్‌లో గూడా అప్పుడప్పుడు గూడా ఈ న్యూస్ ఒస్తూ ఉంటుంది. మద్యం మత్తులో ఉన్నట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు, డ్రైవింగ్ చాలా ర్యాష్‌గా ఉంది, ఓవర్‌టేక్ చేస్తున్నాడు. బాబు కొంచెం నెమ్మదిగా పోనీ చాలా ఫాస్ట్‌గా పోతున్నావు. ఎందుకంటే చాలా మంది సీట్స్‌కి గుద్దేసుకుంటూ ఉంటారు వేసే బ్రేకుల వల్ల. అడుగడుక్కి బ్రేకేస్తూ ఉంటారనమాట. సో, ఇలా చేయడం వల్ల అంటే మద్యం సేవించడం వల్ల ఖచ్చితంగా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగాను మద్యం విషయంలో గూడాను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏవైతే పండగలు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు సరదాగా పెట్టే చెకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెగ్యులర్‌గా చేయండి. సరదాగా చేసి మీకు అంటే ఇది ఎవరిని కించపరుస్తున్నది కాదు. ఇది పబ్లిక్ నుంచి వస్తున్న క్వెషనే. పండగలప్పుడు ఏదో పెడతారు, ఓదమంటారు, అయిపోయింది డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు, ఎళ్ళిపోతారు. తర్వాత ఇంకేముండదు. మరి తర్వాత ఇంకేముండకపోతే తర్వాతంతా మళ్ళా పండగొచ్చే వరకు వీళ్ళు చేసేది ఇదే తాగడం, డ్రైవ్ చేయడము, ఎవడో ఒకడిని గుద్దడము, ఇట్లాగా మొత్తం నాశనం చేయడము. సో, దయచేసి ఇవన్నీ కూడాను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. మద్యానికి సంబంధించి కూడాను వాహనాలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో స్త్రీలు గాని, పురుషులు గాని ఎవరైనా కూడాను మద్యం తీసుకొని వాహనం నడపకూడదు అనే దాన్ని డైలీ రొటీన్ చెకింగ్‌లోని ఉంచండి. సో, అలాంటి అప్పుడే ఖచ్చితంగా ఇలాంటివి నివారించడానికి కొంత తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్రైవర్స్‌కి సంబంధించి కూడా మద్యాన్ని ఖచ్చితంగా వాళ్ళు మధ్యలో ఒకసారి చెకింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏదైనా కూడా మధ్యలో టీమ్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అని చెప్పేసైతే మాత్రము ప్రజలు దీన్ని ఒక నోట్ చేసుకోవాలని ఒక ముఖ్యమైన పాయింట్‌గా చెప్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలోనే ఏదైతే దాబాల దగ్గర ఆగి మళ్ళా చేంజ్ అవుతారో ఈ టైం ఏదైతే ఉంటుందో షిఫ్ట్ చేంజ్ అయ్యే టైము, ఆ టైంలో ఒకసారి డ్రైవర్‌ని ఖచ్చితంగా చెక్ చేసుకునేలాగా, అలర్ట్ అయ్యేలాగా ఒక పర్టిక్యులర్ లొకేషన్స్‌లోని ఇలాంటి అలర్ట్ అయ్యే సిస్టమ్‌ని ఏర్పాటు చేయండి అని గూడా చెప్తూ ఉన్నారు. మరి వీటికి సంబంధించి కాస్త చర్యలు తీసుకొని మరింత బలంగా ముందుకి అధికారులు వెళ్తూ దీని మీద కఠినంగా చర్యలు తీసుకొని ఏవైతే ఇలాంటి
ఎలాంటి డ్యామేజెస్ ఉన్నాయో, ఏవైతే పర్టిక్యులర్‌గా క్లియర్‌గా వెళ్ళడం లేదో వీటన్నింటిని గూడా కాస్త క్లియర్ చేసుకోగలిగితే సో, ఇలాంటి వాటినన్నింటిని అరికట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో, ఎవరు బ్లేమ్ అయ్యే అవకాశం గూడా ఉండదు. దయచేసి రక్షణ వ్యవస్థలు ఇవన్నీ గూడాను అధికారులు గాని, నేతలు గాని ఏదైనా కూడాను కాస్త ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పర్ఫెక్ట్ దీనిలోన సెట్ జేస్తే ఎవరికీ గూడా ఎలాంటి ఇబ్బందులు రావు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అయితే పబ్లిక్‌కి గూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పబ్లిక్ గూడా దీనికి ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. సో, పబ్లిక్ గూడా ఖచ్చితంగా అధికారులు ఏవైతే రూల్స్ పెట్టారో వాటిల్ని ఫాలో అవ్వడానికే ప్రయత్నించండి మీరు కూడాను. సో, 2 వైపులా ఉంటేనే గాని ఇలాంటి వాటిని అరికట్టడం కష్టము. వాళ్ళకి మనం గూడా సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో, బీ అలర్ట్ అండ్ బీ సేఫ్.